బంగ్లాదేశ్ ఈ పేరు వినగానే ఒకప్పుడు మనకు అభివృద్ధి టెక్స్టైల్స్ గుర్తొచ్చేవి. కాని ఇప్పుడా దేశం అక్షరాలా మండిపోతోంది. హింస, రాజకీయ గందరగోళంతో అట్టుడుకుతోంది. అసలొక దేశం ఇంతలా మారిపోవడానికి కారణమేంటి? ఈరోజు ఈ విశ్లేషణలో ఆ సంక్షోభం మూలాల్లోకి వెళదాం. ఒక అగ్నిగుండం. బంగ్లాదేశ్ పరిస్థితి ఇప్పుడు ఇదే. అంటే కొన్ని నెలల క్రితం వరకు కూడా అక్కడ రద్దీగా ఉండే మార్కెట్లు, ఎదుగుతున్న పరిశ్రమలు కనిపించేవి. కాని ఇప్పుడా దృశ్యం మొత్తం మారిపోయింది. చూస్తుండగానే వీధులు మంటలతో నిండిపోయాయి. ప్రజల జీవితాలు చిన్నభిన్నమయ్యాయి. అంతా కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే జరిగిపోయింది. ఇది నిజంగా చాలా ఆందోళన కలిగించే విషయం. అయితే ఈ గందరగోళం అంతా ఒక్క రాత్రిలో జరిగింది కాదు. దీని వెనక ఒక క్రమముంది. మొదట జులై 2024లో ఒక పెద్ద విద్యార్థి ఉద్యమం మొదలైంది. ఆ వేడి ఆగస్టుకొచ్చేసరికి ఏకంగా ప్రధాని షేక్ హసీనా పదవికే ఎసరుబెట్టింది. ఆమె గద్దె దిగాల్సొచ్చింది. ఆ తర్వాత డిసెంబర్ 2025లో ఒక విద్యార్థి నాయకుడి హత్య జరిగింది. బస్ ఆ సంఘటనతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. అంటే కేవలం కొద్ది నెలల్లోనే ఒక దేశం పరిస్థితి తలక్రిందులైపోయింది. మరి ఈ మొత్తం సంక్షోభానికి కారణమైన ఆ నిప్పురవ్వ ఏంటి? అదే ఈ క్యాటలిస్ట్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది షరీఫ్ ఉస్మాన్ హదీ గురించి. అసలు ఎవరితను? షరీఫ్ ఉస్మాన్ హాదీ ఈ పేరుకు రెండు పార్శ్వాలున్నాయి. ఒకవైపు చూస్తే చాలామందికి అతను ఒక హీరో, పాత ప్రభుత్వాన్ని గద్దెదించడంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థి నాయకుడు. కాని మరోవైపు ఇంకొందరి దృష్టిలో అతనొక రెచ్చగొట్టే వ్యక్తి, దేశంలో రాడికల్ భావజాలాన్ని వ్యాప్తి చేశాడని, విదేశీ శక్తుల మద్దతుతో పనిచేశాడని ఆరోపణలున్నాయి. చూశారా, ఒకే వ్యక్తిపై ఇంత భిన్నమైన అభిప్రాయాలు? ఇదే ఆ దేశాన్ని రెండుగా చీల్చింది. సరే, ఇతను ఎందుకింత వివాదాస్పదమయ్యాడో చూద్దాం. ముందుగా షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించాడు. అంతటితో ఆగలేదు. ఏకంగా ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు బంగ్లాదేశ్వే అని చెప్తూ ఒక మ్యాప్ రిలీజ్ చేశాడు. ఇది చాలా పెద్ద వివాదమైంది. దీనికి తోడు ఇతని వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ ఉందని విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ఇప్పుడు ఇతని మరణాన్నే ఒక ఆయుధంగా వాడుకుంటూ ఇండియాకి వ్యతిరేకంగా భావాలను రెచ్చగొడుతున్నారు. ఈ రాజకీయాలు, ఈ గొడవలు, వీటన్నింటి మధ్య నలిగిపోయేదెవరు? ఎప్పుడూ సామాన్య ప్రజలే. ఈ గందరగోళం వల్ల వాళ్లు చెల్లిస్తున్న మానవ మూల్యమేంటో చూస్తే మనసు తరుక్కుపోతుంది. నిజంగా ఒక సమాజం మొత్తం సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ మధ్య ఒక వీడియో విపరీతంగా వైరల్ అయింది. అందులో మంటలు చెలరేగుతుంటే ఒక చిన్న పాప ఆ మంటల మధ్యలోకి వెళ్లి తన స్కూల్ బ్యాగ్ను బయటకు తెచ్చుకుంటుంది. ఆలోచించండి, ఈ ఒక్క దృశ్యం చాలు అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి. స్కూల్కి వెళ్లాల్సిన పిల్లలు కనీసం తమ వస్తువులను కాపాడుకోవడానికి ప్రాణాలకు తెగిస్తున్నారు. ఈ అల్లర్లలో మాబ్ లించింగ్ అనే ఒక భయంకరమైన పదం తరచుగా వినిపిస్తోంది. మాబ్ లించింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక గుంపు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం. ఒక చిన్న పుకారుకో, అనుమానానికో ఒక వ్యక్తిని పట్టుకుని విచారణ లేకుండానే దారుణంగా కొట్టి చంపేయడం. ఇదే మాబ్ లించింగ్. ఇది ఒక రకమైన అడవి న్యాయం. దీనికి ఒక ఉదాహరణ దీపు చంద్ర దాస్ హత్య. ఇతను హిందూ మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి. అతనిపై మతపరమైన నేరం చేశాడని ఒక ఆధారం లేని పుకారు సృష్టించారు. అంతే, ఒక గుంపు అతన్ని పట్టుకుంది, బట్టలు విప్పేసి తీవ్రంగా కొట్టి చెట్టుకు ఉరితీశారు. ఇంకా దారుణమేంటంటే ఈ దాడిని వీడియో తీస్తూ మతపరమైన నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సంఘటన అక్కడ విద్వేషం ఏ స్థాయికి పెరిగిపోయిందో చూపిస్తుంది. సరే, ఇదంతా బంగ్లాదేశ్ లోపల జరుగుతున్న సమస్య మాత్రమే అనుకుంటే పొరపాటే. ఇప్పుడు బంగ్లాదేశ్ ఒక కొత్త భౌగోళిక రాజకీయ యుద్ధక్షేత్రంగా మారింది. ఇది ఒక పెద్ద ప్రాంతీయ అధికారపోరు. ఆ ఆటలో బంగ్లాదేశ్ ఎలా పావుగా మారిందో చూద్దాం. ఒకసారి పోల్చి చూద్దాం. షేక్ హసీనా హయాంలో బంగ్లాదేశ్ ఎలా ఉండేది? ఇండియాతో చాలా బలమైన సంబంధాలుండేవి. ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా టెక్స్టైల్ రంగం దూసుకుపోతోంది. రాజకీయంగా కూడా ఒక స్థిరత్వం ఉండేది. మరి ఇప్పుడు పరిస్థితి పూర్తి రివర్స్. ఇండియాకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. దేశం మొత్తం అస్థిరతతో కొట్టుమిట్టాడుతోంది. ఒకప్పుడు ప్రపంచంలో నంబర్ 1 టెక్స్టైల్ తయారీదారు బంగ్లాదేశ్.
అంటే ఆలోచించండి, వాళ్ళ ఆర్థిక వ్యవస్థకు ఆ పరిశ్రమ ఎంత కీలకమో. కాని ఇప్పుడు ఈ గొడవల వల్ల వ్యాపారాలన్నీ అక్కడ్నుంచి పారిపోతున్నాయి. ఫలితంగా వాళ్ళ కోర్ ఇండస్ట్రీ మొత్తం కుప్పకూల్తుంది. దీని ప్రభావం లక్షలాది మంది ఉపాధిపై పడుతోంది. ఈ మొత్తం గందరగోళం వెనుక పాకిస్తాన్ హస్తం ఉన్ననే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. వాళ్ల ప్లాన్ ఎలా ఉందంటే, స్టెప్ 1, పాకిస్తాన్కు చెందిన ఉన్నత స్థాయి సైనికాధికారులు తరచుగా బంగ్లాదేశ్ వస్తున్నారు. స్టెప్ 2, అక్కడున్న తీవ్రవాద గ్రూపులకు వీళ్లు శిక్షణ ఇస్తున్నారని అనుమానిస్తున్నారు. ఇక ఫైనల్ గోల్ స్టెప్ 3, బంగ్లాదేశ్ను ఒక బేస్గా మార్చుకుని ఇండియాపై దాడులు చేయించడం. ఇది చాలా ప్రమాదకరమైన ఆరోపణ. ఇన్ని సమస్యల మధ్య అసలు బంగ్లాదేశ్ భవిష్యత్తేంటి? ముందుకు వెళ్లే దారి కనిపిస్తోందా, లేక పరిస్థితి మరింత దిగజారనుందా? రాజకీయంగా చూస్తే బంగ్లాదేశ్ ఒక కూడలిలో ఉంది. గతం షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం, ప్రస్తుతం నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో ఒక తాత్కాలిక ప్రభుత్వం నడుస్తోంది. ఇక భవిష్యత్తు 2026 ఫిబ్రవరి 12న ఎన్నికలు జరపాలని షెడ్యూల్ చేశారు. కాని అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది. అదే, ఇంత గందరగోళంలో స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరగడం సాధ్యమేనా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానంపైనే ఆ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఎందుకంటే సరైన ఎన్నికలు జరగకపోతే ఇక అక్కడ ప్రజాస్వామ్యం ఉన్నట్టా, లేనట్టా? నిజానికి నిష్పాక్షిక ఎన్నికలకు చాలా అడ్డంకులు కనిపిస్తున్నాయి. ఒకవైపు ప్రధాన ప్రతిపక్షమైన అవామీ లీగ్ పార్టీని దాదాపుగా బ్యాన్ చేశారు. ఆ పార్టీ లీడర్లు చాలామంది జైల్లో ఉన్నారు లేదా దేశం విడిచి పారిపోయారు. మరోవైపు ఈ తాత్కాలిక ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చుకుంటోందని ఆరోపణలు వస్తున్నాయి. అందుకే విశ్లేషకులేమంటున్నారంటే, ఈ ఎన్నికలు కేవలమొక ఐవాష్, అంటే కంటితుడుపు చర్య మాత్రమే అని. ఇక్కడొక చారిత్రక వాస్తవాన్ని గుర్తుచేసుకోవాలి. 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్తాన్తో యుద్ధం చేసి మరీ సహాయం చేసింది భారతదేశం. కాని ఈరోజు అదే బంగ్లాదేశ్ వీధుల్లో భారతదేశాన్ని ఒక శత్రువుగా చిత్రీకరిస్తున్నారు. ఇది ఎంత పెద్ద విషాదం! ఒకప్పటి మిత్రుణ్ణి శత్రువుగా మార్చే రాజకీయ క్రీడ ఇది. చివరిగా ఒకే ఒక్క ప్రశ్న మిగిలి ఉంది. పతనమంచున ఉన్న బంగ్లాదేశ్ తిరిగి కోలుకోగలదా? మళ్లీ శాంతి, అభివృద్ధి బాట పట్టగలదా? లేదా చరిత్రలో మరో విఫలమైన దేశంగా మిగిలిపోతుందా? ఈ ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలి.